హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగా 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక స్పెషల్ వీడియో చేస్తానని చెప్పాను. మరింత ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే స్పెషల్ బాక్స్. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగా 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఈ స్పెషల్ బాక్స్ వీడియో ఎడిషన్ చేద్దామని డిసైడ్ చేశాను. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చూపించబట్టి నేను ఈరోజు 3.4K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాను. మీకోసం మరింత లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందజేస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే రియల్మీ ప్యాడ్. దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీని కాస్ట్ అరౌండ్ 18,500 వరకు పడింది. అండ్ ఇది వచ్చేసి హీలియో G80 గేమింగ్ ప్రాసెసర్ అండ్ 7000 mAh బ్యాటరీ, 8 MP సెల్ఫీ కెమెరా, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీతో ఇది మనకు వస్తుంది. దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ వచ్చేటప్పటికి అల్ట్రా థిన్ లైట్ వెయిట్ 10.4 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ హీలియో G80 గేమింగ్ ప్రాసెసర్, ట్యాబ్. ఒకేసారి మీరైతే దీంతో 2 to 3 అప్లికేషన్స్ రన్ చేయొచ్చు ఎట్ ఏ టైము. ఓకే, ట్యాబ్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే వెంటనే ట్యాబే ఇచ్చారు. పెట్టి నిండా ట్యాబ్ కరెక్ట్గా సరిపోయింది. సో దీన్ని లేపడానికి సైడ్ ఒక స్టిక్కర్ ఇచ్చారు. దాన్ని పట్టుకుని నిదానంగా లేపండి. పక్కన పెడదాం. కింద ఏమి ఇచ్చారో చూద్దాం. కింద మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. అటైపు ఏమో ఛార్జరు, USB Type-C ఇచ్చారు. ఛార్జర్ వచ్చేసి 18 వాట్స్ క్విక్ ఛార్జర్ ఇచ్చారు. ట్యాబ్కి 7100 mAh బ్యాటరీ రీఛార్జ్ అవ్వాలంటే ఈ మాత్రం 18 వాట్స్ సరిపోయిద్ది. ట్యాబ్ అయితే ఛార్జింగ్ పెట్టాను. 1.5 అవర్లో ఫుల్ రీఛార్జ్ అయింది. బ్యాటరీ ఇండికేషన్ బాక్స్లో వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉంది. సో 10% నుంచి 100% రీచ్ అవ్వడానికి 1 hour 25 minutes టైం పట్టింది ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ యూజేజ్ విషయం వచ్చేటప్పటికి మీరు వాడేదాన్ని బట్టి బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. దీని యొక్క లుక్ అయితే చాలా మ్యాసివ్గా ఉంది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఒక సిమ్ ట్రే ఇచ్చారు. ఎందుకంటే ఇది 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్తో పాటు 4G ప్లస్ సెల్యులార్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఇంత కాస్ట్ అయింది. మామూలుగా వైఫై ఓన్లీ మోడల్ తీసుకోవాలనుకుంటే కానీ 14,500 15,000 వరకు అవుతుంది. మీకు ర్యామ్ ఇంకా తక్కువ కావాలనుకుంటే ఇంకా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందులో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ట్యాబ్ అయితే పవర్ ఆన్ చేసేద్దాం. రియల్మీ అని వచ్చింది, పవర్ బై ఆండ్రాయిడ్. రియల్మీ లోగో వచ్చేసింది. బూటింగ్ అయితే చాలా ఫాస్ట్గానే ఉంది ఫ్రెండ్స్. దీన్నైతే నేను క్విక్గా సెటప్ చేసేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ట్యాబ్ అయితే సెటప్ అయిపోయింది. ముందుగా చెప్పిన విధంగా G80 ప్రాసెసర్ వల్ల ఇది చాలా ఫాస్ట్గా ఉంది. బూటప్ కానీ పవర్ ఆన్ కానీ మొత్తం అంతా కండిషన్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీని యొక్క పూర్తి రివ్యూ కావాలంటే 10 days తర్వాత మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. డైలీ వాడిన తర్వాత ఎలా ఉంది దీని పర్ఫార్మెన్స్ అంతా కూడా నేను అప్లోడ్ చేస్తాను. మన ఛానల్కి ఇప్పటికి 3.37K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ రీసెంట్గా కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అయింది. ఎలా అప్లై చేశాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా సరే వాళ్ళకి 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ కమ్యూనిటీ ట్యాబ్ ఎలా ఓపెన్ అయింది ఏంటి, ఎలా ప్రాసెస్ చేయాలి అనే దానికి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు ఇలాగే ప్రతి వీడియోకి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని ఆశిస్తూ, ఐఎమ్ గణేష్ ఫ్రమ్ GaneshUniverse ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.